హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. పాండవులకు రాజ్య ప్రాప్తి. విదురుడు వెళ్ళిపోగానే దుర్యోధనుడు తన తండ్రి వద్దకు వచ్చి, నాన్న, అస్తమానము ఈ విదురుడు నీ వెంటే ఉంటూ ఉన్నాడు. అందుచేత నా కడుపులో ఉన్న మాట చెప్పుకోవడానికి వీలు లేకుండా ఉన్నది. అతగాడు ఎప్పుడు నా శత్రువులైన పాండవులను తెగ పొగుడుతాడు. మనకు కావలసినది మన శత్రువుల పతనం గదా, అందుకేదన్నా మార్గం చూద్దామన్నాడు. ఆ మాటకు ధృతరాష్ట్రుడు, నీ ఉద్దేశం ఒకటి, నాది మరొకటినా నాయనా? విదురుడు పాండవులను మెచ్చుకుంటూ ఉంటే ఎదురు చెప్పలేక ఊకొడతాను అంతే. నువ్వు కర్ణుడు ఏమైనా ఆలోచించి ఉంటే చెప్పు అన్నాడు. పాండవులు ద్రుపదుడికి అల్లుళ్ళు కావడం చేత చాలా బలవంతులవుతారు. పాండవులకు ఆ ద్రుపదుడి అండ లేకుండా చెయ్యాలి. నేర్పరులైన తాంత్రికులను ప్రయోగించి పాండవులకు ద్రుపదుడితోనూ దృష్టద్యుమ్నుడితోనూ పడకుండా చెయ్యాలి. పాండవులను పాంచాలం నుంచి వెళ్ళగొట్టించాలి అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు ఇంకా పెద్ద ఆలోచనే చేశాడు. ద్రౌపదికి 5 భర్తలు కనుక ఆమెకు పాండవులకు మధ్య ద్వేషం పుట్టించడానికి సమర్థులైన మూసకత్తెలను ప్రయోగించాలి. ఈ ఎత్తులు పారే పక్షంలో పాండవులకు మళ్లీ హస్తినాపురం చేరాలి అనిపించవచ్చు. అందుచేత కొందరు మనుషులు వారి వద్దకు వెళ్లి హస్తినాపురంలో జీవితం చాలా రోతగా ఉన్నట్టు నమ్మకం కలిగించాలి. పాండవులలో నిజంగా పరాక్రమవంతుడు భీముడే. వాణ్ణి రహస్యంగా చంపేద్దాం. భీమ అర్జునులు ఇద్దరూ కలిస్తే అగ్నికి వాయువు తోడైనట్టే. కాని భీముడు చచ్చాడంటే అర్జునుడు మన కర్ణుడికి చాలడు. ఇంతెందుకు, భీముడు లేకపోతే మిగిలిన పాండవులు 4 మనకు దాసులే. ఒక్క ఎత్తు వేసి వాళ్లను ఇక్కడకు రప్పించి మన ఆధీనంలో ఉంచుకోవచ్చు అన్నాడు దుర్యోధనుడు. అక్కడికి వచ్చి దుర్యోధనుడి ఆలోచనలన్నీ విన్న కర్ణుడు, నువ్వు చెప్పే ఉపాయాలేవి జరిగేవి కావు. వీటి వల్ల పాండవులకు ఏమీ నష్టం రాదు. మహాసూరులైన అల్లుళ్లను ద్రుపదుడు లంచాలకు ఆశించి వదులుకుంటాడా? అమిత హీన స్థితిలో ఉన్నప్పుడే పాండవులను వరించిన ద్రౌపది వారిప్పుడు మంచి దశలో ఉండగా వదిలేస్తుందా? అదీకాక వాళ్ళు ఆమెను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. అందుచేత ఆ ఎత్తు పారదు. పోతే భీముణ్ణి రహస్యంగా చంపేద్దామంటున్నావు. ఇది వరకు ఇలాంటి యత్నాలు ఎన్ని విఫలం కాలేదు. హస్తినాపురంలో జీవితం రోతగా ఉన్నదని నీ వేగుల వాళ్ళు చెబితే నమ్మేటంత వెర్రి వాళ్ళు అనుకుంటున్నావా? ఆ పాండవులు సామధాన భేదోపాయాలతో మనం వారిని ఏమీ చేయలేం. ప్రస్తుతం మనం అవలంబించదగినది ఒక్కటే. వాళ్లకన్నా మనకిప్పుడు పెద్ద సేన ఉంది. యాదవులు, వైద్యులు, మాగధులు వారికి సాయం వచ్చేలోపుగా మనం దండెత్తి వెళ్లి వారిని నాశనం చెయ్యాలి. ఇందులో అధర్మం, అన్యాయం లాంటిది ఏమీ లేదు అన్నాడు కర్ణుడు. అది విని ధృతరాష్ట్రుడు, కర్ణుడు చెప్పినది బాగానే ఉన్నది. మన భీష్ముడు, ద్రోణుడు, విదురుడు దీనికి ఏమంటారో కనుక్కుందాం అన్నాడు. భీష్మ, ద్రోణ, విదురులకు కబురు వెళ్ళింది. వాళ్ళు వచ్చి ధృతరాష్ట్రుడి నోట సంగతంతా విన్నారు. భీష్ముడు తన అభిప్రాయం ఇలా చెప్పాడు. నా దృష్టిలో పాండవులు, దుర్యోధనాదులు సమానమే. పితృపితామహుల నుంచి వస్తున్న ఈ రాజ్యంలో పాండవులకు సగం చెందాలి. వారిని పిలిపించి వారి అర్ధరాజ్యం వాళ్ళకి ఇవ్వటం ధర్మం. అలా చేయకపోతే మీకందరికీ అపకీర్తి చుట్టుకుంటుంది. రాజులకు అపకీర్తి కన్నా మరణం మేలు. దుర్యోధన, ఇప్పటికే పాండవుల పట్ల చాలా దుర్మార్గాలు చేశావు, కానీ వారికి హాని చేయలేకపోయావు. లక్క ఇంట కాలి చచ్చినవాడు పురోచనుడు మాత్రమే. వాడు కొంపకు నిప్పు పెట్టి అందులో కాలిపోయాడంటే ఎవరన్నా నమ్ముతారా? కుంతి, పాండవులు లక్క ఇంట కాలిపోయారని విన్నాక నాకు ఎవరి ముఖం చూడాలన్నా అసహ్యం వేసింది. వాళ్ళు బతికే ఉన్నారు గనక నీ మానం దక్కింది. ఇకనైనా కాస్త మంచి పేరు తెచ్చుకొని సుఖంగా ఉండు. ఆ తర్వాత ద్రోణుడు ఇలా అన్నాడు. భీష్ముడి అభిప్రాయమే నాది కూడా. పాండవులను తీసుకువచ్చి వారికి అర్ధరాజ్యం ఇవ్వడం అవసరం. ద్రుపదుడికి, ఆయన కొడుకులకు, కుంతీదేవికి, పాండవులకు, ద్రౌపదికి వస్త్రాభరణాలను కానుకగా పంపండి. వాటిని తీసుకుని దుశ్శాసనుడు గాని, వికర్ణుడు గాని కాంపిల్య నగరానికి వెళ్లడం మంచిది. అలా వెళ్లిన వాళ్ళు పాండవులతో ఆప్యాయంగా మాట్లాడి అక్కడ వారితో కొంతకాలం గడిపి సద్భావంతో హస్తినాపురానికి వారిని ఆహ్వానించి వెంటబెట్టుకుని రావాలి.
ఇందుకు ద్రుపదుణ్ణి కూడా ఒప్పించాలి. వెంటనే కర్ణుడు కలిగించుకుని ధృతరాష్ట్రుడితో, రాజా, ఈ వృద్ధులిద్దరూ ఎల్లప్పుడూ శత్రువులను మెచ్చుకొని నీ పురోభివృద్ధికి అడ్డు తగులుతున్నారు. వీరి మాటలు వినవద్దు అన్నాడు కర్ణుడు. ఈ మాటకు ద్రోణుడు ఆగ్రహించి, నీకు పాండవుల మీద పగ ఉన్నది కదా అని మా మీద తప్పు వేస్తావా? ప్రస్తుతం కౌరవుల మేలు కోరుకునేవాడివి, మాకన్నా నువ్వే కాబోలు. ఏమైనా మా సలహా ప్రకారం పనులు జరగకపోతే కౌరవులు నిష్కారణంగా చెడిపోతారు అన్నాడు. అప్పుడు విదురుడు, రాజా, మేము హితం చెప్పేవాళ్ళమే గాని నీ చేత ఏ పని చేయించలేం. భీష్మ ద్రోణులు హితమే చెప్పారు, కాని కర్ణుడు అది హితం కాదని అంటున్నాడు. ఎవరేమి చెప్పినా భీష్మ ద్రోణుల కన్నా నీ హితం కోరేవారు ఎవరూ ఉండరు. వీరి వల్ల నీకు కీడు కలగటం అన్నది ఊహించటానికైనా లేదు. వారికి పక్షపాత బుద్ధి లేదు. నీకు నీ కొడుకుల మీద పక్షపాతం గనక ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారి మాటలు విన్నావో నీ వంశానికే ప్రమాదం ఉన్నది. దుస్సాహసం నాశనకారి. పాండవులను జయించడం మాటలు కాదు, వారికి కృష్ణుడి అండ ఉన్నది, ద్రుపదుడి అండ కూడా ఉంది. భీమ అర్జునులు అనన్య పరాక్రమం గలవారు. మంచిగా సాధించగలిగినది దండంతో సాధ్యం కాదు. హస్తినాపుర పౌరులందరూ పాండవులను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అందుచేత వారిని పిలిపించి అందరికీ ఆనందం చేకూర్చు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఒక నిశ్చయానికి వచ్చి, భీష్మ ద్రోణులు, నువ్వు చెప్పింది హితమే. నాకు నా కొడుకులు ఒకటి, పాండవులు ఒకటి కాదు. విదురా, నువ్వు వెంటనే వెళ్ళి పాండవులను, వారి తల్లిని, వారి భార్య అయిన కృష్ణను ఇక్కడికి పిలుచుకురా. అదృష్టవశాత్తు వారు లక్క ఇంట కాలిపోకుండా బతికారు. ద్రుపదుడి కూతురు వారికి భార్య కావడం మరింత అదృష్టం. అందుచేత నా దిగులంతా పోయింది అన్నాడు. అనేక రత్నాభరణాలు, మేలి వస్త్రాలు, ఇతర కానుకలు తీసుకుని విదురుడు కాంపిల్య నగరం చేరుకొని ద్రుపదుణ్ణి, దృష్టద్యుమ్నుణ్ణి మొదలుగా గల వారిని, కృష్ణుణ్ణి, పాండవులను కలుసుకొని క్షేమ సమాచారాలు అడిగి చెప్పి ఎవరికి ఇవ్వవలసిన కానుకల వారికి అందజేశాడు. తరువాత విదురుడు సభలో ద్రుపదుణ్ణి చూసి, మహారాజా, ధృతరాష్ట్ర భీష్ములు తమరితో బంధుత్వం కలిసినందుకు మహదానందం పొంది తమ క్షేమ సమాచారాలు తెలుసుకురమ్మని నన్ను పంపారు. తమ స్నేహితుడైన ద్రోణుడు తనకు మారుగా నన్ను తమను ఆలింగనం చేసుకోవలసిందిగా చెప్పాడు. మీ కుమార్తె భార్య కావడం పాండవులకు రాజ్య ప్రాప్తి కన్నా కూడా ఎక్కువైనది. పాండవులు హస్తినాపురాన్ని విడిచిపెట్టి చాలా కాలమైంది. కౌరవులు మళ్లీ వాళ్ళని చూడాలని చాలా ఆత్రంగా ఉన్నారు. అంతఃపుర స్త్రీలు ద్రౌపదిని చూడడానికి తహతహలాడిపోతున్నారు. తమ అనుమతితో పాండవులను కుంతి, ద్రౌపదులతో సహా హస్తినాపురానికి తీసుకురావలసినదిగా ధృతరాష్ట్రుడు నన్ను ఆజ్ఞాపించాడు. అందుచేత తమరు అనుమతి ఇవ్వండి అన్నాడు. ఆ మాటలు విని ద్రుపదుడు విదురుడితో, కౌరవులతో బంధుత్వం కలిసినందుకు నేను ఆనంద పారవస్యం చెందుతున్నాను. ధృతరాష్ట్రుడంతటి వాడు ఆజ్ఞాపించటము, నీ వంటి దూరాలోచన పరుడు రావటము, ఇక అభ్యంతరాలకు అవకాశమేది? కాని బలరామకృష్ణులు ఏమంటారో తెలుసుకోవాలి. పాండవుల శ్రేయస్సును వారెల్లప్పుడూ కోరతారు. పాండవులు కూడా మహాప్రజ్ఞులు, ధర్మపరులు, శక్తివంతులు. వారేమంటారో అన్నాడు. ద్రుపదుడి మాటకు ధర్మరాజు అడ్డుపడి, మహారాజా, మేము మీ ఆధీనంలో ఉన్నవాళ్లం. మీరు ఆలోచించి మా కర్తవ్యం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటాం అన్నాడు. అప్పుడు కృష్ణుడు సభవారితో, విదురుడు కోరిన ప్రకారం అతని వెంట పాండవులను హస్తినాపురానికి పంపటమే ఉచితమని నాకు తోస్తున్నది. కాని అన్ని విధాలా పాండవుల మేరు కోరే ద్రుపదుడి అభిప్రాయం ఏమిటో అన్నాడు. దానికి ద్రుపదుడు, పాండవులు ఇవాళ నాకు దగ్గర వారైనారు, కాని ఈ కృష్ణుడికి వారు చిన్నతనం నుంచి ఆప్తులు. ఎంత దూరాన ఉండి కూడా అతను వారి మేలు కోరుతూనే ఉంటాడు. అందుచేత ఆయన అభిప్రాయమే నాది కూడా అని అన్నాడు. ద్రుపదుడి అనుమతి లభించింది. పాండవులు ద్రౌపదిని, కుంతిని వెంటబెట్టుకుని విదురుడి వెంట హస్తినాపురానికి బయలుదేరారు. కృష్ణ బలరాములు వారి వెంట వచ్చారు. విదురుడు పంపిన దూత ముందుగా వెళ్లి పాండవుల రాకను ధృతరాష్ట్రుడికి తెలిపారు. ధృతరాష్ట్రుడు సంతోషించి పాండవులకు ఎదురు వెళ్లడానికి వికర్ణుణ్ణి, చిత్రసేనుణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి పంపారు.
వారి వెంట పాండవులు హస్తినాపురం ప్రవేశించేసరికి నగరమంతా అలంకరించి ఉంది. ప్రజలు వారిని చూసి చాలా ఆనందించారు. పౌరుల దీవెనలు అందుకుంటూ పాండవులు రాజనగరు చేరి ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, ఇతర పెద్దలకు మొక్కారు. కొద్ది రోజులు గడిచాక ధృతరాష్ట్రుడు పాండవులను, కృష్ణుణ్ణి పిలిపించి, నాయనలారా, మీకు దుర్యోధనాదులకు వైరం రాకుండా కౌరవ రాజ్యంలో సగం మీకిప్పుడే ఇచ్చేస్తున్నాను. ఈనాటి నుండి మీరు ఖాండవ ప్రస్థంలో స్థిరపడి సుఖంగా మీ వంతు రాజ్యం మీరు ఏలుకోండి అన్నాడు. ధర్మరాజు సరేనని పెద్దలందరికీ నమస్కరించి తన తమ్ములను, ద్రౌపదిని, బలరామకృష్ణుల్ని వెంటబెట్టుకొని ఖాండవ ప్రస్థానికి చేరుకున్నాడు. ఆ ఖాండవ ప్రస్థం అన్నది మహాభయంకరమైన అరణ్యం. ఆ సంగతి గుర్తించి కృష్ణుడు ఇంద్రుణ్ణి తలుచుకున్నాడు. కృష్ణుడి ఉద్దేశం గ్రహించి ఇంద్రుడు విశ్వకర్మను అక్కడికి పంపాడు. విశ్వకర్మ ఒక మంచి ప్రదేశం నిర్ణయించి అక్కడ ఒక చక్కని నగరం నిర్మించాడు. దాని చుట్టూ ఎత్తైన ప్రాకారాలు, ప్రాకారం వెలుపల లోతైన అగట్ట, లోపల తెల్లగా మెరిసే భవనాలు, గరుడాకారం గల పురద్వారము, విశాలమైన వీధులు, రాజస్థానాలు, దేవాలయాలు, అక్కడక్కడ అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. దానికి ఇంద్రప్రస్థం అనే పేరు వచ్చింది. నగరం మధ్యలో విశాలమైన స్థలంలో పాండవులు నివసించడానికి భవనాలు ఉన్నాయి. 4 వర్ణాల వారు, వివిధ శిల్పాలలో నైపుణ్యం గలవారు వచ్చి ఇంద్రప్రస్థంలో నివసించారు. ధర్మరాజు తన తమ్ములతోనూ భార్యతోనూ అక్కడ సుఖంగా జీవిస్తూ రాజ్యపాలన చేశాడు. కొంతకాలం జరిగాక కృష్ణుడు పాండవుల వద్ద సెలవు తీసుకుని ద్వారకకు తిరిగి వెళ్ళాడు. మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.